నమస్కారం. సమృద్ధి మంత్ర వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఉదయం లేవగానే జపించాల్సిన పవిత్ర మంత్రాలు. ఈ మంత్రాలను భక్తితో పఠిస్తే మీ రోజు శుభంగా ప్రారంభమవుతుంది. ప్రతికూల శక్తులు దూరమై సానుకూలత, ప్రశాంతత, ఐశ్వర్యం మీ వైపు ఆకర్షితమవుతాయి. మన పెద్దలు చెప్పినట్లు రోజు ఎలా ప్రారంభమైతే రోజంతా అలాగే సాగుతుంది. అందుకే ఉదయాన్నే మనసును దేవునిపై కేంద్రీకరించి కొన్ని పవిత్ర మంత్రాలను జపించటం ఎంతో శుభప్రదం. మన అరచేతుల్లో ముక్కోటి దేవతల నివాసముందని సనాతన ధర్మం చెబుతోంది. అరచేతి కొనలో లక్ష్మీదేవి నివసిస్తారు. మధ్య భాగంలో సరస్వతీదేవి నివసిస్తారు. కరమూలంలో గౌరీదేవి నివసిస్తారు. కాబట్టి నిద్రలేచిన వెంటనే మీ అరచేతులను చూసి ఈ మంత్రాన్ని జపించండి. కరాగ్రే వసతు లక్ష్మీ కరామధ్యే సరస్వతీ కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. తర్వాత మన భారాన్ని మోసే భూమాతను నమస్కరించాలి. మొదటి అడుగు నేలపై పెట్టే ముందు క్షమాపణతో ఈ ప్రార్థన చెయ్యండి. సముద్రవాసనే దేవి పర్వతస్థాన మందితే విష్ణుపత్ని నమస్తుభ్యం పదస్పర్శ్యం క్షమాస్వమే. అనంతరం సూర్యోదయం సమయంలో తూర్పువైపు తిరిగి సూర్యభగవానును ప్రార్థించండి. దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించమని ఈ మంత్రాన్ని జపించండి. భాను భాస్కర మార్తాండ చందరస్మయీ దివాకర ఆయుర్ ఆరోగ్యం బుద్ధిం శ్రీ యశశ్చ దేహిమే. స్నానం చేసే సమయంలో పవిత్ర నదులను స్మరించండి. గంగంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ప్రియమైనవారు, ఇవి ఒక రోజులో అలవాటు కావు, కానీ మెల్లగా ప్రారంభించండి. ప్రతిరోజు ఒక చిన్న ప్రయత్నం చెయ్యండి. మీ ఆలోచనలు మారుతాయి, మీ శక్తి మారుతుంది, మీ జీవితం కూడా మారడం ప్రారంభమవుతుంది. ఇవి మన భారతీయ సనాతన ధర్మం ఇచ్చిన అపూర్వమైన సంపద. ఈ రోజుల్లో విదేశీయులు ఇదే భావాన్ని తమ భాషలో మార్చి ఎఫర్మేషన్స్గా మళ్ళీ మనకే చెబుతున్నారు. అందుకే మన మూలాలను మరువకండి, మన సంస్కృతిని గౌరవించండి. ప్రతిరోజు ఈ మంత్రాలను జపించి మీ జీవితంలో అద్భుతాలను ఆహ్వానించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్. హ్యాపీ మేనిఫెస్టేషన్.